ఈ జ్ఞానము ఏం జ్ఞానం అనేది చాలామందికి అవగాహన లేదు. అంటే చాలామందికి ఏ జ్ఞానంని గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాడో మరి ఆ జ్ఞానం గురించి చాలామందికి తెలియదు. కాబట్టి మనము ఈ జ్ఞానంని గురించి మనం ఈరోజు ధ్యానిస్తాము. ఎందుకంటే ఈ జ్ఞానము మనకి చాలా ఇంపార్టెంట్. ఈ జ్ఞానం అన్నది ఏదైతే ఉన్నదో ఇక్కడ మనకి అనుభవ జ్ఞానంని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? అనుభవ జ్ఞానం. అనుభవ జ్ఞానం అంటే నాకు నేర్చుకునే ఒక జ్ఞానాన్ని ఏమంటారంటే అనుభవ జ్ఞానము అంటారు. ఒకవేళ దాని గురించి తెలియకపోతే నాకు దాని గురించి ఏం లేదంట, అనుభవము లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, అనుభవం లేదు. ఆ జ్ఞానంని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. సో మనము 2వ వచనం నుండి మనం 8వ వచనం వరకు మొదట మనం చదువుదాం. ఒకసారి మీరు అందరు కూడా ఈ వాక్య భాగాన్ని వినండి. ఓకే. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునుడి. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువలేని వారినై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగనింపనీయుడి. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల మీలో ఎవనికైనా జ్ఞానం కొదువగా ఉండిన ఎడల అతడు దేవుని అడగవలెను. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళంగా దయచేవాడు. అందరికి ధారాళంగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రం తరంగమున పోలి ఉండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై మన సమస్త మార్గములయందు అస్థిరుడు. సో నేను దీన్ని ఒక భావంని చెప్తా, ఓకేనా? మీరు ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, నా ప్రియ సహోదరులారా, నేను ప్రేమించే సహోదరులారా, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు దాన్ని ఏం చేయాలంట? మహా ఆనందంగా ఎంచాలంట. ఏంది? నానా విధములైన శోధనలో పడినప్పుడు మీరు దాన్ని ఏం చేయాలంట? మహా ఆనందంగా ఎంచాలంట. ఇప్పుడు నేను మీకు మరి నానా విధములైన శోధనలో పడుట అంటే ఏంది అంటే దాని అర్థం ఏంది? నానా విధములైన శోధనలో పడినప్పుడు మహా ఆనందమని ఎంచుకోవాలంట. అంటే దీని అర్థం ఏంది? ఏమైనా మీకు ఈ వాక్య భాగంది అర్థమయ్యిందా? చెప్పండి అమ్మా, ఏమనుకుంటున్నారు? దీని భావం ఏంది అమ్మా? అమ్మా, బాధలైనప్పుడు ఏడుచుకుంటా ఉండకుండా ఏం చేయాలంట? ఆనందంగా ఉండాలంట. చక్కగా చెప్పారమ్మా, కరెక్ట్ చెప్పారు. ఇంకా ఎవరైనా అమ్మా మీరు చెప్తారా? నానా విధములైన
శోధనలో పడ్డప్పుడు మనం ఏం చేయాలంట? మహా ఆనందం అని ఎంచుకోవాలంట. ఇదేదో చిత్రంగా ఉన్నది. కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంట? ఆనందపడాలంట. అంటే మనకి ఏదైనా అనారోగ్యం కలిగిన, నష్టం కలిగిన, కష్టం కలిగిన, ఎవరైనా అవమానించినా, తిట్టినా, నిందించినా, దూషించినా, మన సొత్తు ఎవరైనా ఎత్తుకపోయినా మనం ఏం చేయాలంట? మా ఆనందంగా ఎంచుకోవాలంట. దేనికి? ఎందుకు అలా మహా ఆనందంగా ఎంచుకోవాలంటే మీ విశ్వాసం నాకేం కలుగుతుందంట? పరీక్ష కలుగుతుందంట. ఏం కలుగుతుంది? మీ విశ్వాసం నాకు పరీక్ష కలుగుతుందంట. ఏం పరీక్ష కలుగుతుంది? ఎందుకు పరీక్ష కలుగుతుంది? మీరు సంపూర్ణులు కావాలంట. ఏం కావాలి? మీరు సంపూర్ణులు కావాలి. ఏ విషయంలోనూ కొద్వలేని వారుగా ఉండాలంట. ఏ విషయంలోనూ కొద్వలేని వారుగా మీరు సంపూర్ణులు కావాలి అంటా ఉన్నాడు. మళ్ళీ చెప్తా, మీరు నానా విధములైన శోధనలో, కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులో పడ్డప్పుడు దాన్ని ఏం చేయాలంట? మహా ఆనందంగా ఎంచుకోవాలంట. ఎందుకు ఎంచుకోవాలి? మీ విశ్వాసం నాకు ఏం కలుగుతుందంట? పరీక్ష. ఏం కలుగుతుంది? మీ విశ్వాసం నాకు పరీక్ష కలుగుతుందంట. మీరు ఎప్పుడైనా మీ విశ్వాసం నాకు పరీక్ష కలుగుతుంది అన్న మాట విన్నారా? మీ విశ్వాసం నాకు ఏం కలుగుతుంది? పరీక్ష కలుగుతుంది. పరీక్ష అంటే ఏంది? పరీక్ష అంటే ఏమనుకుంటున్నారు? టెస్ట్. కరెక్ట్ చెప్పింది. పరీక్ష అంటే ఏంది? టెస్ట్ కలుగుతుంది. ఈ చిన్నపిల్లలు స్కూల్కి పోయినప్పుడు వారికి ఏం చేస్తారంటే, సంవత్సరానికి ఒకసారి ఏం చేస్తారంటే ఫైనల్ ఎగ్జామ్స్ పెడతారు. ఏం పెడతారు? ఎగ్జామ్స్ పెడతారు. ఎందుకు పెడతారు ఎగ్జామ్స్? ఎందుకు పెడతారు వీరికి ఎగ్జామ్స్? ఈయనకి చెప్పింది అర్థమైందా లేదా? ఈయన ఎంతనైనా నేర్చుకుండాన్ని ఏం చేస్తాడంట? వారికి ఏం పెడతారు? ఎగ్జామ్స్ పెడతారు. మనకు కూడా ఈ విశ్వాసం మనకి ఎంతనైనా ఉన్నదా అని మనకేం టెస్ట్ వస్తుంది? విశ్వాసము ఎంతనైనా ఉన్నదా అని ఏం చేస్తాడంట? మన విశ్వాసంకి పరీక్ష కలుగుతుందంట. మన విశ్వాసంకి ఏం కలుగుతుంది? పరీక్ష కలుగుతుందంట. ఎందుకు కలుగుతుంది ఆ పరీక్ష? టెస్ట్ చేస్తాడు అన్నమాట. టెస్ట్ చేస్తాడు. మనకి పరీక్ష కలుగుతుంది. మనము పరీక్ష కలగక ముందు పిల్లలు ఏమంటారంటే, మంచిగా సంవత్సరం స్కూల్కి పోయినరు అనుకో, నేను మంచిగా చదివినా కానీ, మంచిగా రాసినా కానీ మా టీచర్కి కోపం ఉన్నది నా మీద, అందు గురించి ఫెయిల్ అయినా అంటారు చాలామంది. కానీ యాక్చువల్గా ఏం చేయలే, అర్థం కాలే, అందుకని ఏమవుతారు? ఫెయిల్ అవుతారు. కానీ ఎవరి మీద నెట్టుతారు? టీచర్ మీద నెట్టుతారు. మన విశ్వాసంకి కూడా అలా ఏం కలుగుతుందంట? పరీక్ష కలుగుతుందంట. మనం అన్నాం అనుకో, నేను విశ్వాసిని, నేను విశ్వాసిని, నేను విశ్వాసిని అన్నాం అనుకోండి, అంటే దానికి ఏం చేయాలి? పరీక్ష ఇవ్వాలి. ఉన్నదా లేదా అని ఎట్లా తెలుస్తుంది? అట్లనే మనకు 1 పేతురు పత్రికలో అక్కడ ఏమన్నదంటే, మీ అమూల్యమైన విశ్వాసము ఈ శోధనల ద్వారా పరీక్షింపబడుతుంది అంట. ఏమవుతుంది? అమూల్యమైన మీ విశ్వాసము శోధనల ద్వారా ఏమవుతుంది? పరీక్షింపబడుతుంది. ఇప్పుడు మీకు పరీక్ష అంటే ఏందో నేను మీకు చెప్తా, ఓకేనా? ఇప్పుడు గోల్డ్ ఉంటుంది, రోల్డ్ గోల్డ్ ఉంటుంది. గోల్డ్ అంటే, రోల్డ్ గోల్డ్ అంటే ఏంది? గోల్డ్, రోల్డ్ గోల్డ్ ఉంటుంది. బంగారం ఉంటుంది, డూప్లికేట్ బంగారం, రోల్డ్ గోల్డ్ అంటారు కదా. రోల్డ్ గోల్డ్ ఎందుకు దొరుకుతుంది? 50 రూపాయలు, 100 రూపాయలకు దొరుకుతుంది. గోల్డ్ 1,00,000. ఇప్పుడు నాకు ఇన్ని దినాలు తెలియదు, నేను ఏదో లోకంలో ఉన్నా. 1,30,000 అంట తులం. ఎంత తులం గోల్డ్ ఎంతనంట? 1,30,000. నేను బంగారంని గురించి ఏదైనా తలంచినప్పుడు 10,000, 30,000 ఉండే. ఈ 1,30,000 ఎప్పుడు అయిందో నాకు తెలియదు. వెనుకబడి ఉన్న చాలా బంగారం విషయంలో నాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే, మనకు తెలుసు రోల్డ్ గోల్డ్ అంటే 100 రూపాయలు 200కి దొరుకుతుంది. గోల్డ్ లాగానే ఉంటుంది, బంగారం లాగానే ఉంటుంది, కానీ బంగారము కాదు. 2,30,000 బంగారం లాగానే ఉంటుంది.
200 300లకు కొనుక్కున్న రోల్డ్ గోల్డ్ కూడా ఏముంటుంది, బంగారం లాగానే ఉంటుంది. మా దగ్గర చిత్రమైన ఒక సంఘటన జరిగింది. అంటే మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్కి చిత్రమైన సంగతి ఏం చేసిండంటే, ఆటోలో పోతున్నది ఈమె. ఆటోలో పోతుంటే ఏం చేసిండు, చైన్ కొట్టేసిండు. చైన్ గుంజేసుకొని వెళ్ళిపోయిండు. వెళ్ళిపోతే ఈమెం చేసింది, పోతే పోయిందని నెమ్మదిగా ఉన్నది. నెమ్మదిగా ఉంటే ఏమైంది, మళ్ళీ ఆ దొంగ ఈమెని కనిపెట్టి చెంప మీద ఒక్కటి కొట్టేసిపోయిండంట. అరే చెంప మీద ఎందుకు నన్ను ఒక్కటి కొట్టిండు అంటే, నీ అవ్వ నేను గోల్డ్ అనుకొని ఇంత కష్టపడి దొంగలిస్తే రోల్డ్ గోల్డ్ వెళ్ళిందని అవ్వ రోల్డ్ గోల్డ్ వేసుకొని దొరుకుతావా అని మరీ కొట్టేసిపోయిందంట. చాలా చిత్రమైన ఇన్సిడెంట్ కదా. ఎందుకు చెప్పిన, గోల్డ్ రోల్డ్ గోల్డ్ ఒకటేలాగుంటుంది, దొంగలు కూడా గుర్తుపట్టలేరు కొన్నిసార్లు. దాన్ని ఎట్లా పరీక్షిస్తారు మరి, గోల్డ్ని రోల్డ్ గోల్డ్ని ఎట్లా పరీక్షిస్తారు? ఆ గోల్డ్ని ఏం చేస్తారంటే, అది గోల్డా కాదా, అది బంగారమా కాదా అని ముందుగా ఏం చేస్తారంటే, దాన్ని ఆక్రాయి ఉంటుంది, ఆక్రాయి అంటారు కదా, ఇట్లా ఒక బండి ఉంటుంది, దాని మీద రాస్తారు. రాస్తే ఏమవుతుంది, దాని పౌడర్ పడుతుంది. అవసరం దగ్గర పోతే మీరు ఏం చేస్తాడంటే, అది బంగారమా కాదా బ్యాంకులో తాకట్టు పెట్టడానికి పోతే, కుదోబెట్టడానికి పోతే దాన్ని ఎట్లా టెస్ట్ చేస్తారంటే, దాన్ని ఒక రాయి మీద ఏం చేస్తారంటే రాస్తారు. ఈ కత్తి తేజ్ చేస్తాం చూడండి, అలాంటి రాయి అంటారు, ఆకరాయి అంటారు, ఫైల్ అంటారు దాన్ని. దాని మీద ఏం చేస్తారంటే రాస్తారు. రాసిన తర్వాత ఆ పౌడర్ అంతా పడుతుంది కదా, అప్పుడు ఏం చేస్తారంటే తేజాబ్, కరెక్ట్, యాసిడ్ పోస్తారు దాని మీద. మనం బాత్రూమ్లో గిట్ట క్లీన్ చేస్తాం చూడు, యాసిడ్, అలాంటి స్ట్రాంగ్ యాసిడ్ పోతే ఏమవుతుందంటే, రోల్డ్ గోల్డ్ అయితే తెల్లగా అయిపోతుంది. రోల్డ్ గోల్డ్ ఏమవుతుంది, పచ్చగా పోయి ఎల్లో కలర్ పోయి ఏమవుతుంది, తెల్లగా. బంగారం అయితే ఏమవుతుందో తెలుసా, అట్లనే ఉంటుంది, ఎట్లున్నదో అట్లనే ఉంటుంది. దీన్ని ఏమంటారు, టెస్టింగ్ అంటారు. దీన్ని ఏమంటారు, టెస్టింగ్ అంటారు. దీన్ని ఏమంటారు, పరీక్ష అంటారు. దీన్ని ఏమంటారమ్మా, పరీక్ష ఉంటుంది, పరీక్ష అని ఉన్నది. అదే మనము మరి పేతురు పత్రిక 1వ అధ్యాయంలో మీ అమూల్యమైన విశ్వాసంకి ఏం కలుగుతుందంట, పరీక్ష కలుగుతుంది. మీ అమూల్యమైన విశ్వాసంకి ఏం కలుగుతుంది, పరీక్ష కలుగుతుందంట, టెస్ట్ అవుతుంది. ఏమని టెస్ట్ అవుతుంది, మనం గోల్డా రోల్డ్ గోల్డా, ఏం టెస్ట్ అవుతుంది, గోల్డా రోల్డ్ గోల్డా, ఒరిజినల్ విశ్వాసులమా డూప్లికేట్ విశ్వాసులమా అంటే ఏం చేయాలి మనల్ని, మనం అందరం ఏమనుకోవచ్చు, నేను ఒరిజినలే అంటాం. మీరందరూ ఏమంటారు, ఒరిజినలే, నేను కూడా ఒరిజినల్ అని అంటాడు. కానీ ఒరిజినలా డూప్లికేటా, అసలియా నకిలీయా అని ఏం చేయాలి, దానికి పరీక్ష కలగాలి. ఏం కలగాలి, పరీక్ష కలుగుతుంది. కాబట్టి పరీక్షలు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, మా ఆనందం అని, మీరు ఎంత చదివినరో, ఎంత మీది ఒరిజినల్ విశ్వాసమో అది తెలుసుకోవాలంటే ఏం కావాలి, పరీక్ష కలగాలి. మంచిగా చదువుకొని పోయినోడు ఏం చేస్తాడో, ఎగ్జామ్ ఎట్లా రాస్తాడో తెలుసా, ఏదైనా రాని మంచిగా కాలర్. నేను కూడా ఏం చేస్తుంటే, మంచిగా చదువుకున్నప్పుడు క్లాస్లకు బడా ఇట్లా అనిపోతుండే. ఎందుకు, టీచర్ ఏదైనా క్వశ్చన్ అడగని, ఏదైనా అడగని నేను రాసేది. చదువుకొని పోనోడు ఏం చేస్తాడు, ఎగ్జామ్ రాకముందే ఇంక ఫీవర్ వచ్చేస్తుంది, ఎగ్జామ్ రాకముందే ఏమొస్తుంది, జ్వరం వచ్చేస్తుంది. కానీ చదువుకున్నోడు, అబ్బా మంచి అవకాశం దొరికింది, నేను ఎంత చదువుకున్నానో అదంతా కూడా నేను ఇప్పుడు ఏం చేయగలుగుతా, చూపెడతా. అట్లా మన విశ్వాసం నాకు ఏం కలుగుతుంది, పరీక్ష కలుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంట, మహా ఆనందం అని ఎంచుకోవాలి. ఎందుకంటే ఈ పరీక్ష ద్వారా మనం పోయినప్పుడు మనం సంపూర్ణులమవుతామంట. ఏమవుతాము, సంపూర్ణం అంటే ఏ విషయంలోనూ కొద్వలేని వారంగా అవుతుంది. మనం అనుకున్నాం కదా, సంపూర్ణం అంటే కంప్లీట్ అవుతాం. ఏదైనా చైర్కి ఒక కాలు లేకపోతే ఏమవుతుంది, అది పడిపోతాం. బండికి బ్రేక్ లేకపోతే ఏమవుతుంది, నడిపియలేం. సంపూర్ణం కాదు, అన్నీ ఉంటాయి కానీ ఏముండదు, బండికి బ్రేక్ ఉండకపోతే అది సంపూర్ణము కాదు. సో సంపూర్ణం అవుతామంటే కంప్లీట్ అవుతుంది. దాన్నే దేవుడు వాడుకుంటాడు. దేన్నైనా మనం వాడుకోవాలంటే ఏం చేయాలి, సంపూర్ణంగా ఉండాలి.
సో మనం సంపూర్ణంగా దేవుడు మనకి ఇంకా ఏమైనా కొదువుందా అని చూసి మనకేం చేస్తాడంట, మన విశ్వాసంకి టెస్ట్ పెడతాడు. ఏం పెడతాడు? విశ్వాసంకి టెస్ట్, పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష మనల్ని సంపూర్ణులంగా చేస్తుందంట. ఎలా చేస్తుంది? సంపూర్ణములుగా, కొద్వలేని వారినిగా చేస్తుంది. కాబట్టి మీరు నానా విధములైన శోధనలో పడ్డప్పుడు మహా ఆనందం అని ఏం చేయండి? ఎంచండి అంటా ఉన్నా. ఇప్పుడు నేను మీకు టెస్ట్ అంటే ఏంది, బంగారం గురించి చెప్పిన కదా. అట్లనే పోయి ఏమైందంటే, బైబిల్లో ఒక స్టోరీ ఉన్నది, మీ అందరికీ తెలుసు ఆ స్టోరీ. దేవుని కుమారులు అందరూ ఒక దగ్గర కూడినప్పుడు దేవుని సన్నిధిలో అక్కడికి సాతాను కూడా పోయిండట. ఎక్కడ పోయిండు? సాతాను కూడా పోయిండు. పోతే దేవుడు అడిగిండంట సాతాన్ని, నా సేవకుడైన యోబుని చూసినావా నువ్వు? ఆయన యథార్థపరుడు, మరి విశ్వాసం గలవాడు అంటే ఆ సాతానుడు అన్నాడంట, దేవా ఆయన మరి విశ్వాసం ఎందుకున్నది ఆయనకు అనుకుంటుండ్రు? మీరు మంచిగా ఆయనకి ఏం చేసిండ్రు? ధనం ఇచ్చిండ్రు. ఏమిచ్చిండ్రు? ధనం ఇచ్చిండ్రు, ఆరోగ్యం ఇచ్చిండ్రు, భార్యని ఇచ్చిండ్రు, పిల్లలు ఇచ్చిండ్రు. నేనేం చేయకుండా చుట్టూ ఏం చేసిండ్రు? కంచె చేసేసిండ్రు. అందుకని మిమ్మల్ని మొక్కుతున్నాడు ఈయన, అందుకని మిమ్మల్ని ఆరాధిస్తున్నాడు, ఓ స్తుతి చెల్లిస్తున్నాడు. నేను పోయి ఆయనను టెస్ట్ చేసి రాని అప్పుడు చెప్తా అన్నాడు సంగతి. అప్పుడు అన్నాడు దేవుడు, ఓకే డన్, పోయి నువ్వు యోబుని ఏం చేయి? టెస్ట్ చేయి. యోబుని ఏం చేయి? టెస్ట్ చేయి, పరీక్ష పెట్టు యోబుకి అనగానే యోబు కిందికి వచ్చిండు. యోబు ఎవరు? భక్తిపరుడు, యథార్థపరుడు. ఏం టెస్ట్ పెట్టిండు? ఫస్ట్ ఏం చేసిండో తెలుసా? ఈయనకున్న ఆస్తినంతా ఏం చేసిండు? తీసివేసేసిండు, పాడు చేసిండు. ఈయనకున్న ఆస్తినంతా తీసేసి ఏం చేసిండో తెలుసా? అప్పుడు యోబు ఏమన్నాడో తెలుసా? యెహోవా ఇచ్చెను తీసుకోనేను అన్నాడు. ఇప్పుడు ఈయనకి ఏం చేసిండు? టెస్ట్లా పాస్ అయిందా, ఫెయిల్ అయిందా? అరే నిజంగా పాస్ అయిందా? ఓకే. మళ్ళీ ఇప్పుడు మనందరిది కూడా దేవుడు అలాంటి టెస్ట్ పెట్టిండు అనుకో, ఏం చేస్తారు మళ్ళీ మీరు? పాస్ కావాలి. ఓకే నైస్, పాస్ అయితే మంచిగా. అయ్యో ఆస్తంతా పోయిందే, ఓ ఏమైనా కానీ అంట. దాన్ని ఏమంటారు? పరీక్ష అంటారు. దాన్ని ఏమంటారు? అమ్మ, యోబు ఏం చేసిండు? పాస్ అయిపోయిండు. చాలామందికి అలాంటి పరీక్ష వస్తే ఏం చేస్తున్నారు? ఫెయిల్ అయిపోతున్నారు. అయ్యో తీసేసినావా దేవా, ఎందుకైనా ఇచ్చినావు, ఎందుకైనా తీసుకుంటున్నావు, ఇవ్వకపోతే బాగుండు అని ఏడుస్తున్నారు. మరి మీ విశ్వాసంకి కూడా ఏం కలుగుతుంది? పరీక్ష కలుగుతుంది. దేనికి? మీరు సంపూర్ణులా? మీ విశ్వాసం ఒరిజినలా, డూప్లికేటా, అసలియా, నకిలీయా అని తెలుసుకోనికి ఏం చేస్తాడు? మీరు బంగారమా కాదా, డూప్లికేట్ బంగారమా అని మీ విశ్వాసంకి ఏం కలుగుతుంది? పరీక్ష కలుగుతుంది. దాని తర్వాత యోబుకి ఏం చేసిండో తెలుసా? అయ్యో ఈయన ఇట్లా మంచిగా అయ్యేటట్టు కనిపిస్తలేడు, ఈయనకి ఇంకొక టెస్ట్ పెడతా అన్నాడు. ఏం టెస్ట్ పెడతా అన్నాడో తెలుసా? నెక్స్ట్ ఈయన పిల్లల్ని అందరినీ చంపేసిండు. సాతానుడు ఏం చేసిండు? ఈయన పిల్లల్ని అందరినీ చంపేసిండు, ఖాళీ భార్యనే బతికించిండు. భార్యను బతికించిండు అంటే ఇందులో చాలా స్టోరీ ఉన్నది. ఎందుకు అంటే భార్య టెస్ట్ చేసినట్టు భర్తని ఇంకెవరు టెస్ట్ చేయరు. ఎవరు టెస్ట్ చేయాలంటే మస్తు టెస్టింగ్ భార్యనే చేయాలి. భార్య తిడితే ఎక్కడ లేని రోషం వస్తుంది, వేరే వాళ్ళు తిడితే రాదేమో కానీ భార్య భర్తను తిట్టింది అనుకో, ఎక్కడ లేని ఏమొస్తుంది? రోషం వస్తుంది. ఇప్పుడు సాతానుడు ఏం చేసిండు? పిల్లల్ని అయితే చంపేసిండు, కానీ భార్యను మాత్రం ఏం చేయలే, చంపేయాలి. అనగానే భార్య ఏమన్నదో తెలుసా? ఏమయ్యో వేస్ట్ భక్తి చేస్తున్నావు, అంతా బేకార భక్తి చేస్తున్నావు, పనికిరాని భక్తి చేస్తున్నావు, దేవుణ్ణి దూషించి చచ్చిపో అన్నది. ఎవరన్నారు?
భార్య అన్నది ఏమన్నది, వేస్ట్ నువ్వు చేసే భక్తి అంతా. దేవుడు ఆస్తిని తీసేసుకున్నాడు, పిల్లల్ని తీసేసుకున్నాడు, నువ్వు ఇంకా బతికి భక్తి చేసి ఏం చేస్తావు, చచ్చిపో అని భార్య అన్నది. అప్పుడు యోబేమన్నాడో తెలుసా, 3 రాళ్ళు మాట్లాడినట్టు అంటే పిచ్చి దానిలాగా మాట్లాడకు, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను. సాతానుడు ఏం చేయలేకపోయింది. ఇప్పుడు కూడా మనం రాగానే మీకు ప్రార్థన చేసినాం కదా, ప్రార్థనలో ఏం నడుస్తున్నది, టెస్టింగ్ నడుస్తున్నది. ఏం నడుస్తున్నది, టెస్టింగ్ నడుస్తున్నది. మళ్ళీ మిమ్మల్ని కూడా దేవుడు అడిగిండు అనుకో, మీ పిల్లల్ని ఏం చేస్తారు, టెస్టింగ్ కావాలి. ఏం కావాలి, టెస్టింగ్ కావాలి. అసలు టెస్టింగ్ ఇట్లున్నది, ఇచ్చినప్పుడైతే మస్తు తీసుకుంటాం, కానీ దేవుడు తీసుకుంటే ఏం చేస్తాము, అంటామా? ఆస్తి పోయినప్పుడు అంటాము, మరి పిల్లలు పోయినప్పుడు టెస్టింగ్ వద్దు అంటామా? అయ్యో, మన విశ్వాసం అంతనేనా, అంత లెవెల్ కాదా మనది? అట్లయితే వద్దంట. అమ్మో, ఫస్ట్ టెస్టింగ్ ఓకే, సెకండ్ టెస్టింగ్లో ఏమైపోతుంది, చాలామంది వద్దంటున్నారు. అయ్యో అట్లా అనకండి, ఆశీర్వాదం రాదు. ఏం రాదు? టెస్టింగ్ అయితేనే కదా ప్రమోషన్, ఆఫీసర్ పోస్ట్ వస్తుంది నీకు. టెస్టింగే కాకపోతే ఆఫీసర్ పోస్ట్ ఎట్లా వస్తుంది, పదవి ఎట్లా వస్తుంది, సేవకుని నువ్వు ఎట్లయితావు, నువ్వు క్రైస్తవుని నువ్వు ఎట్లయితావు నువ్వు? దానికి ఏం కావాలి, టెస్టింగ్ కావాలి మనకి. సో మనం ఈ వచనం తర్వాత చూసుకుందాం. ఓకే, నైస్. నిజంగానే మీరేం భయపడని అవసరం లే. ఆయన మీ పాదములను ఏం చేయడు, తొట్రియలు. మిమ్మల్ని కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. మీరేం భయపడకండి. సో ఈ టెస్టింగ్ని గురించి ఆశీర్వాదం ఎట్లా వస్తుందో చెప్తాను నేను. చాలామందికి టెస్ట్ అంటేనే భయపడిపోతుండ్రు, ఎగ్జామ్ అంటేనే ఏమవుతుండ్రు, భయపడిపోతున్నది, దడలేస్తున్నది. నో 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 నో, ఛాలెంజింగ్ ఉండండి. మీ విశ్వాసం ఎలాంటి విశ్వాసం. ఇప్పుడు నేను మీకు ఇంకొక ఈ స్టోరీని ఇట్లా పెట్టి ఇలాగనే టెస్టింగ్ అడిగిండు. అబ్రాహాంని దేవుడు ఏం చేసిండు, మస్తు దీవించిండు, విస్తారమైన ధనం ఇచ్చిండు. ధనం ఇచ్చిన తర్వాత అబ్రాహాంని దేవుడు టెస్ట్ చేసిండా? ఎక్కడున్నది, చూద్దామా మనం. ఆదికాండం 22వ అధ్యాయంలో ఉన్నది, మొదటి వచనంలో. అంత ఇచ్చిన తర్వాత ఏం చేసిండు, అబ్రహాంని టెస్ట్ చేసిండంట, శోధించిండు, పరిశోధించిండు అని ఉన్నది. 22వ అధ్యాయం మొదటి వచనంలో ఉందా? చదవండి పాప. ఆ సంగతులు జరిగిన తర్వాత, ఆ సంగతి దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుడు అబ్రహాం పరిశోధించాను. అబ్రహాంని ఏం చేశాను, పరిశోధించాను అంటే టెస్ట్ చేసిండు, ఎగ్జామ్ పెట్టిండు, శోధించిండు. అబ్రహాం మనసులో ఏమైనా ఉన్నది, కొడుకుని ఎక్కువ ప్రేమిస్తుండా, నన్ను ఎక్కువ ప్రేమిస్తుండా అబ్రహాము? అన్ని టెస్ట్ పెట్టిండు. ఏమన్నాడు, ఏందా టెస్ట్, నీకు ఏకైక కుమారుడైన ఈసాకు ఉన్నాడు కదా, ఆ ఈసాక్ని తీసుకుపోయి ఏం చేసేయమన్నాడు, బలీమన్నాడు. అమ్మ, అంతే. నేను కూడా మరి ఒక సేవకి నేను పోయిన దగ్గర ఏమైందంటే, ఒక ఆయన బైబిల్ కాలేజ్ చేసిండు, 4 సంవత్సరాలు బైబిల్ కాలేజ్ చేసిండు. వాళ్ళ మమ్మీ మా చర్చికి వస్తుంది, చెప్పింది, అయ్యా మరి మా కొడుకుది బైబిల్ కాలేజ్ అయిపోయింది, మరి ఆయనకి ఏదైనా ఉద్యోగం చూడండి, అంటే ఏదైనా చర్చిలో చూడండి అని. నేను పోయి మరి ఒక దగ్గర చర్చిలో ఆయనని పెట్టిన, మంచిగా పని చేస్తుండు. కానీ అక్కడ ఏం జరిగిందంటే, కొన్ని దినాల తర్వాత ఆ ఏరియా, ఆ ఊరికి వచ్చే సేవకుని కొట్టి ఇంకా ఏరియాకి రావద్దు అన్నాడు.
ఆ ఆ దినము ఈయన ఈ పాస్టర్ గారు బోలే, యంగ్ పాస్టర్ గారు, బైబిల్ కాలేజ్ చేసిన పాస్టర్ గారు వాళ్ళ అమ్మ మరి రెండో దినం వచ్చి ఆ బాబు దడదడలు ఆడుకుంటూ ఇంటికి పోయి చెప్పిండు. ఏమని? నేను పోయే ఊర్లో పాస్టర్ గారిని కొట్టిండ్రు అనగానే వాళ్ళ అమ్మ నన్ను పట్టుకొని, ఏమయ్యా నా కొడుకుకి ఏడైనా మంచి పాస్టర్ ఉద్యోగం చూడమంటే సంపే దగ్గర పెడతావా నన్ను అన్నది. ప్రార్థన ఏం చేసింది? నా కొడుకు నీ సేవకే అని చేసింది. ఏంది? నా కొడుకు నీ సేవకే. సంపతే అమ్మా నీ సేవకొద్దు, వేరే దగ్గర ఎక్కడైనా మంచి దగ్గర పెట్టుకో అన్నది. అరే ఏమి ఇట్లా అన్నది కదా అని నేనేం చేసిన, అక్కడ ఎవరు పోనీకలేరు, ఇక నేను పోయినా ఆ ప్లేస్లో. అట్లా నా సేవా జీవితం స్టార్ట్ అయింది. అక్కడ ఒక పాస్టర్ని, అంటే ఏ ప్లేస్లోనైతే నేను పోతానో అటు సైడ్ ఒక పాస్టర్ని, ఇటు సైడ్ ఒక పాస్టర్ని, ఇద్దరిని చంపేసిండ్రాడు. నేను మధ్యలో ఉన్నా. పెళ్ళైన 3వ రోజు నాకు ఈ సంఘటన జరిగింది. ఏం చేయాలి? టెస్ట్ జరిగింది. నేనన్నా పోతే పోయినా ఏం చేస్తాం అని ఆ ప్లేస్కి పోయినా. ఇంతవరకు బాగానే ఉన్నా, ఓకేనా. చాలా విధాలుగా హింసించారు కానీ ఎవరు ఏం చేయలేకపోయిండ్రు. రూపింపబడిన ఏ ఆయుధం కూడా మీకు విరోధంగా వర్ధిల్లదు. ఆమేన్. మీకేం జరగదు. టెస్ట్ జరుగుతాయి, అలాంటివి వస్తాయి టెస్టులు. అబ్రహాంని కూడా దేవుడు ఏం చేసిండు? టెస్ట్ చేసిండు. ఏమేమన్నాడు? నీ ఏకైక కుమారుణ్ణి నాకేం చేయమన్నాడు? బలి ఇచ్చేయమన్నాడు. అబ్రహాం మళ్ళీ ఎవరికి చెప్పలే? భార్యకి ఏం చెప్పలే. ఎవరికి చెప్పలే? భార్యకు చెప్తే ఇంకేమైనా స్టోరీ ఉందా? ఏమయ్యో నీకు దయ్యం కళ్ళు వచ్చిండొచ్చు, దేవుడు అడుగుతాడా ఎక్కడైనా? అడగలే. నీకు దయ్యం పట్టింది, ఇదేదో తప్పు జరుగుతున్నది అని అబ్రహాంని ఏం చేస్తుండే? ఆపేస్తుండే. అబ్రహాం ఏం చేసిండు? అందుకని తెలివిగా చెప్పలే. మీరు కూడా ఏం చేయండి, కుడి చేసేది ఎడమ చేయి టెస్ట్ ఫెయిల్ అయిపోతారు. లేకపోతే మీరు కూడా అర్థమవుతుందా అమ్మ? దేవుడు అడిగితే ఏం చేయాలి? అయ్యో వీళ్ళకి ఏదో భయం చూచుతున్నది అని మనం ఏం చేయాలి? ఈ టెస్ట్ నేనే చేస్తా అని సారాకి ఏం చెప్పలే. సారాకి ఎండ్ రిజల్ట్ చెప్పిండు. మేము పోయి దేవునికి బలి అర్పించేసి వస్తామన్నాడు. మరి ఆ కొండ మీదకి తీసుకొని పోయిండు. అది 3 దినాల ప్రయాణం. ఎన్ని దినాల ప్రయాణం? 3 దినాల ప్రయాణం. దేవుడు ఎందుకు ఇచ్చిండో తెలుసా? ఆలోచించుకుంటూ పోతే ప్రభువాయ కరెక్టా రాంగా, కళ కరెక్టా కాదా, దర్శనం కరెక్టా కాదా, నువ్వు అడిగినవా లేదా, వద్దు దేవా అని ఎన్నో ఆలోచనలు వస్తాయి కదా. పట్ట అంటే చేస్తాం, కానీ టైం ఇస్తే ఎన్నెన్నో ఆలోచిస్తాం. కానీ అబ్రహాం ఏం చేసిండు? 3 దినాలు టైం ఇచ్చినా, నడుచుకొని పోయినా ఏం వెనకాడలే, ఏం పోలే. పోయిండు. మరి కొడుకు కూడా అడిగిండు. అక్కడ కొండ మీదకి ఎక్కుతుంటే ఏం అడిగిండు అంటే, డాడీ అబ్రహాం, డాడీ మరి నువ్వు కట్టలు తీసుకున్నావు, కత్తున్నది, మరి బలి పశువు ఏది అని అడిగిండు. నువ్వేరా బాబు అని చెప్పాలి. బలి పశువు నువ్వేరా బాబు అని చెప్పాలి. ఎంత దుఃఖం వచ్చింది కదా. వచ్చి ఉంటుంది కొడుకు అట్లా అడిగితే. వస్తుందారా? నిన్నే ఇయ్యాలి. కానీ దేవుడు ఏం చెప్పిండు అబ్రహాం అక్కడ? దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఈయనను తీసుకుపోయిండు, కట్టలన్నీ వేర్చిండు, ఈయనను కూడా కట్టేసిండు. ఇసాక్ని బలి ఇవ్వడానికి కత్తి పైకి ఎత్తేసి ఇక చంపుతామని ఇట్లా కత్తి వేసేటప్పటికి వెనుక నుంచి దేవదూత ఏమన్నదంట? స్టాప్, ఆపేయ్ అన్నదంట. అని ఏం చేసింది? ఇప్పుడు నాకు తెలిసింది నువ్వు దేవునికి భయపడతావని. ఆమేన్. టెస్ట్, అది టెస్ట్. మళ్ళీ మీరేం చేస్తారు? ముందుగానే ఫెయిల్ అయిపోతారా? కావద్దు. ఆమేన్. ఏ టెస్ట్ వచ్చినా, అది మరణమైనా, జీవమైనా, ఆరోగ్యమైనా,
అనారోగ్యమైన, కరువైన, ఇబ్బంది అయినా మనం టెస్టులో ఏం కాకూడదు, ఫెయిల్ కాకూడదు. ఆమేన్. ఆ టెస్టులు వస్తాయి మనకి. అబ్రహాం ఆ టెస్ట్లో ఏమైపోయిండు, పాస్ అయిపోయింది. అందుగురించి ఆశీర్వాదం అందరికి అనుకుంటారు, ఓ అబ్రహాంకి దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు అంటాడు. ఎందుకు ఇచ్చాడు? పరీక్షలో పాస్ అయింది. చూడండి 22వ అధ్యాయంలోనే అక్కడ ఉంటుంది ఏంటంటే, నువ్వు ఈ కార్యం చేసితివి కనుక నేను నిన్ను నిశ్చయంగా ఏం చేస్తా, ఆశీర్వదిస్తా అన్నాడు. ఏ కార్యం చేసిండు? తన కుమారుని బలిగా అర్పించడానికి వెనుకాడలేదు. ఆ టెస్టులో పాస్ అయ్యిండు. పాస్ అయ్యిండు. ఎన్నో వచనం పెట్టాలి? 16, 22వ అధ్యాయం 16వ వచనం, ఆదికాండం. నీవు నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యం చేసినందున నువ్వు అలా టెస్ట్ లో పాస్ అయినందుకు, ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్రం అందలి ఇసుక వలెను నీ సంతానమును నిక్షేమకు విస్తరింపజేస్తా, నేను నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. సో ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలి? టెస్ట్లా పాస్ కావాలి. సంపూర్ణులు కావాలంటే ఏం చేయాలి? టెస్ట్లో పాస్ కావాలి. చాలామందికి ఆశీర్వాదం దగ్గర వచ్చి ఎందుకు కాకపోతుందో తెలుసా? టెస్ట్ ఇష్టం లేదు. ఏమైనా దేవా టెస్ట్ పెట్టకి డైరెక్ట్ ఇచ్చి. అయ్యో, మన పిల్లలకి కూడా ఆస్తి ఇస్తే ఏం చేస్తారు? అంత పాడు చేస్తారు. టెస్ట్లో పాడు చేయకపోతే, టెస్ట్లో పాస్ కాకపోతే ఏం చేస్తారు? అందుకని ఇస్తామా మనం? టెస్ట్ పెట్టాలి. ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే ఏం చేయాలి? టెస్ట్ పెట్టాలనా లేదా? పెట్టాలి. లేకపోతే తప్పిపోయిన కుమారుడు ఏం చేసిండు? అంతా తీసుకోపోయిండు, పాడు చేసిండు. సో దేవునికి మనకు తెలుసు మనం ఏం చేస్తామా. డబ్బిస్తే ఇడు ఏమైనా చేస్తాడా, ఎక్కడెక్కడ ఏమేమైనా కొనుక్కుంటాడా, ఎంత స్టైల్ చేస్తాడా, ఎన్ని ఇండ్లు కట్టుకుంటాడా, లేకుంటే సేవ చేస్తాడా అని అన్నీ ఏం చేస్తాడు దేవుడు? గట్టిగా చెప్పండి అమ్మా. టెస్ట్ పెడతాడు. ఆ టెస్ట్లో ఏం చేయాలి? పాస్ కావాలి. లేకపోతే డబ్బు ఇస్తే గర్వం వస్తుంది. చాలామందికి గర్వం వచ్చింది, విశ్వాసంలో నుండి తొలగిపోయిండ్రు, భక్తిలో నుండి తొలగిపోయిండ్రు. నేను మా దగ్గర ఇంజనీర్, డాక్టర్లు చదువుకున్న 100 మంది పిల్లలు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. వారందరూ కొత్తగా చర్చికి వచ్చేటప్పుడు నేను చెప్తా, వారికి ఉద్యోగం లేదని ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. నైనా దేవుడు మీకు ఉద్యోగం ఇస్తాడు. కానీ నేను చెప్పేది ఒక్కటి ఏంటంటే, ఉద్యోగం ఇచ్చిన తర్వాత మీరు దేవుణ్ణి మరవకండి అని. కానీ చాలా మట్టుకు ఏమంటారంటే, ఒక 10% లేకుంటే 5% మంది తప్ప మిగిలిన వాళ్ళు ఉద్యోగం దొరకంగానే టైం లేదండి పాస్టర్ గారు, టైం లేదు. ఎందుకంటే వారికి 25,000 జీతం నుంచి 50,000, 50,000 నుంచి 75,000, 75,000 నుంచి ₹1,00,000 జీతం అయింది. ఇప్పుడు ఖాళీ డబ్బే కావాలంట. ఏం కావాలి? టైం లేదు దేవునికి, మర్చిపోతుంది. సో దేవుడు మనల్ని ఎంతనో కనికరించాడు. నాకు కూడా దేవుడు డబ్బు ఇవ్వాలంటే దేవునికి స్తోత్రం. మీకు అందరికి కూడా ఇవ్వాలంటే ఏంది? దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి అమ్మా. లేకపోతే ఏమవుతుంది? 2 కొమ్ములు వస్తాయి. దేవుడు మనల్ని అందరినీ కనికరించాడు. ఆమేన్. మీకు అనారోగ్యం కలుగుతుందంటే కూడా మీ మంచికే. పౌలుకి ఏం చేశాడు? ముళ్ళు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? గర్వం వస్తుంది. మీరందరూ కూడా మీకు వచ్చిన ఆరోగ్యం అంతా మిమ్మల్ని పాడు చేయనికి కాదు, మిమ్మల్ని ఏం చేయనికి? మంచిగా చేయనికి. ఆమేన్. వచ్చే ప్రతి అనారోగ్యము ఏదైనా కానీ, యోబుకి అలాగనే 3వ టెస్ట్ ఏం పెట్టాడు? ఫస్ట్ టెస్ట్ ఏం చేశాడు? ఆస్తి అంతా తీసుకున్నాడు. 2వ టెస్ట్ ఏం పెట్టాడు?
పిల్లలందరినీ తీసుకున్నాడు. మూడో టెస్ట్ ఏం పెట్టాడు? అనారోగ్యం అయిపోయింది. ఏమైపోయింది? అనారోగ్యం అయిపోయింది. అంత పుండ్లు, ఇక పెంక తీసుకొని గిక్కుంటా ఉన్నాడు. ఏమంటాడో తెలుసా? ఆ టెస్ట్ పెట్టినప్పుడు, దేవా ఇంకొక ఛాన్స్ ఇయ్యి, ఎవరైనా కానీ వారి ఆరోగ్యం మీదకి వస్తే ఉన్న ఆస్తంతా అమ్ముకుంటారు, ఇప్పుడు ఈయన అట్లా టెస్ట్ చేయని అంటాడు. సాతానుడు అట్లా చెప్తాడు అన్నమాట. చెప్పి ఏం చేస్తాడు? అనారోగ్యము కలగజేస్తాడు. కానీ ఈ 3 టెస్టులలో యోబు ఏమవుతాడు? పాస్ అవుతాడు. ఉన్నదాన్ని దేవుడు ఏం చేస్తాడు? డబుల్ చేస్తాడు. ఉన్నదాన్ని ఏం చేస్తాడు? ఎందుకు చేసిండు? టెస్ట్ పాస్ అయ్యిండు. అబ్రహాంని ఎందుకు దీవించిండు? టెస్ట్ పాస్ అయ్యిండు. ఈ జ్ఞానము చాలా మందికి లేదంట. ఈ జ్ఞానం ఏంది? ఈ జ్ఞానం ఎవరికైనా కొద్దు ఉంటే వారు దేవుణ్ణి ఏం చేయాలి? అడగాలి. చాలామంది జ్ఞానంకి ఏం చేస్తుంటారంటే, నాకు చదువుకునే జ్ఞానమి, డబ్బు సంపాదించుకునే జ్ఞానమి అనుకుంటుండ్రు. ఆ జ్ఞానం కాదు ఈ జ్ఞానము. టెస్ట్ చేసిన జ్ఞానము, అనుభవ జ్ఞానము. ఇప్పుడు అబ్రహాంకి ఏమొచ్చింది? అనుభవ జ్ఞానం వచ్చింది. యోబుకి ఏమొచ్చింది? అనుభవ జ్ఞానం వచ్చింది. సాతానుడు ఇప్పుడు ఏమైనా చేయని దేవుడు నన్ను విడిపిస్తాడన్న జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానం మనకు కూడా ఏం చేయాలంట? రావాలంట. ఎందుకు? మనల్ని సంపూర్ణులంగా చేయుటకు. ప్రతి ఒక్కరికి దేవుడు ఏం చేస్తాడంటే ఈ టెస్ట్ పెడతాడు. యోసేపుకి రాలేదా? యోసేపుకి కూడా ఏమొచ్చింది? టెస్ట్ వచ్చింది. మంచి చేస్తే కీడు వచ్చింది. అందరికీ మంచి చేస్తున్నాడు, ఈయనను తీసుకుపోయి ఏం చేసిండ్రు? చెరసాలలో వేసిండ్రు. కానీ యోసేపు వెనుకపోయిండా? మీకు కూడా ఎవరైనా మీరు మంచికి చేసినా, మీకు మంచికి చేసిన వారు మీకు కీడు చేసినా మీరు ఏం చేయకూడదు? కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దూషణ ప్రతి దూషణ చేయకూడదు. కీడు చేయ వారికి ఏం చేయాలి? మేలు చేయాలి. ఇదేంది? టెస్టింగ్. ఇదేంది? టెస్టింగ్. ఆశీర్వాదం కావాలంటే యోసేపు కూడా ఏం చేసిండు? ఆయన అన్న తమ్ముళ్ళకి ఏం చేసిండు? అన్నలందరూ ఏం చేసిండ్రు? నన్ను తీసుకుపోయి గోతిలో వేసిండ్రు. అమ్మ బిడ్డ నువ్వు నా దగ్గరకు వచ్చినవా ఇప్పుడు అని యోసేపు అన్నాడా? అనలే. ఏమన్నాడు? దేవుడు నాకు ఏర్పాటు చేసిండ్రా బాబు, మిమ్మల్ని అందరినీ మీరేం బాధపడకండి అని ఇంకా ఏం చేసిండు? వాళ్ళని పిలిపించుకొని ఇంకా వాళ్ళకి అనుకూలంగా మంచిగా చేసిండు. మనకెవరైనా కీడి చేస్తే అని పక్కకి జరిపిస్తారు. అట్లా చేస్తారా? టెస్టింగ్లో ఫెయిల్ అయిపోతారు. కీడు చేసే వారికి ఏం చేయాలి? గట్టిగా చెప్పండి అమ్మా. మేలు చేయాలి. టెస్టింగ్ అది. ఆశీర్వాదం రావాలంటే, ఒకవేళ మీకు ఆశీర్వాదం వద్దంటే నేనేం చేయలేను. కానీ మన విశ్వాసంకి ఏం కలుగుతుంది? పరీక్ష కలుగుతుంది. మనల్ని సంపూర్ణంగా చేయుట. కాబట్టి ఎవరికైనా ఈ జ్ఞానం కొదువగా ఉంటే వారు ఏం చేయాలంట? దేవుణ్ణి అడగాలంట. దేవుడు ఈ జ్ఞానం వారికి ఇస్తాడంట. ఇస్తాడు అంటే మరి మీకు ఈ జ్ఞానం కావాలంటే ప్రార్థన చేసుకోకముందు ముందుగా అందరూ మంచిగా ఆలోచించండి. ఇలాంటి టెస్టులు వస్తే ప్రభువా మరి నేనేం చేయాలి? ఫెయిల్ కావాలన్నా పాస్ కావాలన్నా? మీరందరూ మళ్ళీ టెస్ట్ రాయడానికి రెడీయా? అమ్మో మాటలు వస్తలేవు, గుండె దడ వస్తున్నది. అయ్యో వద్దు, ఇప్పుడే ఆశీర్వాదం కావాలంటే ఏం కావాలి? టెస్ట్ కావాలి. బంగారమా కాదా అంటే టెస్ట్ చేయాలి దాన్ని, లేకపోతే డూప్లికేట్ ఉంటే మనమే మోసపోతాం. ప్రభు అని నరకానికి పోతే ఓకే పాస్ కూడా అయిపోయిందంట. ఓకే ఓకే నైస్, ప్రైజ్ ది లార్డ్. మీకు కూడా అందరు ఏమవుతారు? మంచిగా అవుతారు. నేను వచ్చే వారం కంటిన్యూ చేస్తా. అది చెప్పేమంటుండంటే ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంట? డబుల్ మైండెడ్గా ఉంటారంట, ద్విమనస్కులుగా ఉంటారంట. ఏమవుతుంది? ఇక్కడ అక్కడ ఉంటారంట. చూడండి 8వ వచనం చదవండి.
యాకోబు పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో ఏమున్నదంటే, అక్కడ మనము మరి మీరు విశ్వాసంతో అడగాలి, కానీ ద్విమనసుతో మీరు ఏం చేయకూడదు, అడగకూడదు. ద్విమనసులు అంటే 2 అన్నమా, గోడ మీద పిల్లి ఇటు అటు దుంకుతుంది, ఇటు దుంకుతుంది. క్రిస్మస్ రాగానే చర్చిలోకి వస్తుంది, కష్టాలు రాగానే బయటికి పోతుంది. గోడ మీద పిల్లిలాగా ఉండొద్దు. చల్లగానైనా వెచ్చగానైనా ఉండకూడదు. దాన్ని ఏమంటారు, ద్విమనస్కులు అంటారు. దాన్ని ఏమంటారు, ద్విమనస్కులు. 2 ద్వి అంటే 2 రకాలన్నమాట. జెర్సేపు మంచి ఉంటుంది, అప్పుడే కోపం వస్తుంది, అప్పుడే నవ్వు వస్తుంది. సో మీరు అలా ఉండకూడదు. కష్టం వచ్చినప్పుడు ఒకలాగా, దేవుడు ఇచ్చినప్పుడు ఒకలాగా ఉండకూడదు. దేవుడు ఇచ్చినప్పుడు సంతోషంగానే ఉండాలి, దేవుడు తీసుకున్నప్పుడు కూడా ఏం చేయాలి, ఆమేన్. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకోనేను అనాలి. డబుల్ చేసేస్తాడు మన ఆశీర్వాదం. ఆమేన్. వెనకాడకూడదు. మన అందరికీ టెస్టింగ్స్ అనేటివి వస్తాయి. సో నేను ఇప్పుడు ఆ స్టోరీ చెప్పి ముగిస్తాను. నేను ఇట్లా ఇశ్రాయేలీలకు దేవుడు గొప్ప కార్యాలు చేసిండు, చాలా గొప్ప కార్యాలు చేసిండు. ఎర్ర సముద్రంని పాయలు చేసిండు, తెగుళ్ళు పంపించిండు, కుష్ఠరోగులను బాగు చేసిండు, మరణించిన వారిని లేపిండ్రు. కానీ వారు ఎప్పుడు చాలా మట్టుకు డబుల్ మైండెడ్గా ఉండే. ఏం చేసుకున్నారు, కొన్ని దినాలు కాగానే విగ్రహాలు చేసుకున్నారు, బాల్ దేవతని ఆరాధించిండ్రు. యెహోవా దేవుణ్ణి ఏం చేసిండ్రు, విడిచిపెట్టిండ్రు. ఏ దేవుణ్ణి ఆరాధించారు, బయలుదేవతను ఆరాధించాడు. అప్పుడు ఏలియా ప్రవక్తని దేవుడు పంపిస్తాడు. పంపించి ఏం చేస్తాడో తెలుసా, 3.5 సంవత్సరాలు మీరు బయలుదేవతను మొక్కుతున్నారు కాబట్టి 3.5 సంవత్సరాలు మీకేం పడదు, వర్షము పడదు అంటాడు. అంత 3.5 సంవత్సరాలు వర్షము పడది, అంతా ఎండిపోతారు. ఎండిపోయిన తర్వాత దేవుడు అంటాడు, ఇప్పుడు పోయి అహాబ్తో నువ్వు మాట్లాడు, ఇప్పుడు మనం తేల్చుకుందాం అంటాడు. అప్పుడు ఏలియా పోయి ఏం చేస్తాడో తెలుసా, ఇశ్రాయేల్లారా ఎన్ని దినాలు మీరు ఇటు అటు 2 తలంపులతో కొట్టుకొని ఉంటారు, ఈ దినము మనం డిసైడ్ చేసుకుందాము, యెహోవా దేవుడా లేకుంటే బయలు దేవుడా అని ఛాలెంజ్ పెడతాడు. మనం ఏం చేద్దామంటే ఒక షరతు పెట్టుకుందాం, మీరు కూడా మీ దేవునికి బలిపీఠం కట్టండి, అర్పించండి, కానీ ఆకాశం నుండి ఏం రావాలి, అగ్ని వచ్చి కాల్వాలి అని చెప్తాడు. ఈ షరతు పెట్టుకుంటాడు. ఎన్ని దినాలు 2 మనసులతో ఉంటారు, 2 ఆలోచనలతో ఉంటారు. ఈరోజు తేల్చుకుందామంటారు. ఈ బయలుదేవతలు వారు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు అరుస్తూ ఉంటారు, చుట్టూ తిరుగుతూ ఉంటారు, కోసుకుంటూ ఉంటారు. నువ్వు వచ్చి దాయించి అంటే అది ఏమీ కాదు. కానీ ఏలియా సాయంత్రం ఏమంటాడంటే, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తా అని ఏం చేస్తాడంటే, బలిపీఠం కట్టి దాని మీద బలి పశువుని పెట్టి చుట్టూ ఏం చేయమంటాడు, నీళ్ళు పోయమంటాడు. ఇంకా పోసి ఈయన ప్రార్థన చేయగానే ఏమొస్తుంది, అగ్ని వచ్చి కాల్చి వేస్తుంది. ఆ బయలుదేవతలందరినీ, ఆ ప్రవక్తలని అందరినీ చంపేస్తాడు. అప్పుడు యూజ్ చేసిన పదం ఏంటంటే, వాడిని ఎన్ని దినాల వరకు మీరు 2 ఆలోచనలతో ఉంటారు అన్నట్టు. మనం కూడా ఈరోజు డిసైడ్ చేసుకుందాం, ప్రభువా మాకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, అవమానం వచ్చినా, నిందొచ్చినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా నే మాత్రము నిన్ను విడిచిపెట్టము, వదలము. మాకు ఇలాంటి టెస్ట్ వచ్చినా నువ్వే మా దేవుడవు. మాకు ఆరోగ్యం అనారోగ్యం ఏదైనా ఉండని, పిల్లలు ఆస్తి ఏదైనా ఉండని, ప్రభా నువ్వే మా దేవుడవు అని ప్రార్థన చేసుకుందాం. మనం అందరం కూడా నిలబడ్డగల వాళ్ళందరూ కూడా నిలబడి మనం ప్రార్థన చేసుకుందాం. దేవునికి చెప్దాం, ప్రభువా మమ్మల్ని సంపూర్ణులంగా చేయండి, మా విశ్వాసంకి పరీక్ష కలుగుతుంది అని ప్రభువా మేము నేర్చుకున్నాం తండ్రి. మమ్మల్ని సంపూర్ణులంగా చేయుటకు ప్రభువా, మమ్మల్ని మంచిగా చేయుటకు ప్రభువా, మమ్మల్ని పరలోకానికి తీసుకుపోవడానికి దేవా మా విశ్వాసం నాకు పరీక్ష కలుగుతుందని ప్రభువా మేము నేర్చుకున్నాం తండ్రి.
ప్రభా మరి అలా పరీక్షలో మేము పాలు పొందుటకు మీరు మాకు సహాయం దయచేయండి. మమ్మల్ని సంపూర్ణులంగా చేయండి ప్రభా. మీ యొక్క ఆశీర్వాదం, మీ యొక్క విశ్వాసం ప్రభా మీ మీద ఉంచుటకు ప్రభా మమ్మల్ని ధైర్యపరచండి ప్రభా. ఎలాంటి కష్ట నష్టంలోనైనా, అవమానం నిందలోనైనా ప్రభా మేము మిమ్మల్నే కొని ఆడుటకు మీరు మాకు సహాయం దయచేయండి అని ప్రతి ఒక్కరం ప్రార్థించుకుందాం. దేవుణ్ణి అడుగుదాం. మీరు దేనికి భయపడకూడదు. దేవుడు మన పక్షాన ఉండగా మన కీడు చేయవారే, అది మరణమైనా అది మనం పోయేది పరలోకానికే. ఏ నష్టం వచ్చినా మన మేలు కొరకే, మనల్ని యేసుక్రీస్తు ప్రభు స్వరూపంలోనికి మార్చడానికే, సంపూర్ణులంగా చేయడానికే ఇలాంటి పరీక్ష వస్తుంది. చాలా మందికి ఇలాంటి ఒక జ్ఞానం లేదు. వారికి ఎప్పుడు ఆశీర్వాదాలే కావాలి, టెస్ట్లు వద్దంటా ఉన్నారు. అయ్యో మీరు మీ విశ్వాసం ఎలాంటిదో తెలియదు. ఇలాంటి శోధనలు వచ్చినప్పుడే, ఇలాంటి అవమానాలు నిందలు వచ్చినప్పుడే, కష్టాలు వచ్చినప్పుడే మన నిజమైన విశ్వాసం ఏందో మనకు బయటపడుతుంది. ఈ భక్తులందరికీ కూడా మరి ఇలాంటి శోధనలు వచ్చినాయి. కొందరు ప్రభునందు నిద్రించారు, కొందరు సిలువ వేయబడ్డారు. అపోస్తలులు అగ్నిలో వేయబడ్డారు, కానీ వారు మరణమంత వరకు నమ్మకంగా ఉన్నారు. అలాగనే స్టీఫెన్ని రాళ్లతో కొడతా ఉండగా స్టీఫెన్ మరి ఆకాశం వైపు తేరి చూచి యేసు నిలబడి ఉండుట, మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమున నిలబడి ఉండుట చూశాడు. మరి యేసుక్రీస్తు ప్రభు మంచి బలానమ్మకమైన మంచి దాసుడా, నువ్వు నా యొద్దకు రా అని ఆహ్వానించాడు. మనం కూడా అలా దేవుడు మనల్ని ఆహ్వానించేలాగా, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొద్ది దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండే, అనేక వాట్లలో నిన్ను అధికారిగా నియమిస్తాను. కాబట్టి మనం అందరం దేనికి భయపడకుండా ఈ జ్ఞానం అడుగుదాం. ప్రభా ఇలాంటి అనుభవ జ్ఞానం దయచేయి తండ్రి మాకు. ప్రభా మా విశ్వాసంకి పరీక్ష కలిగితే మేము దుఃఖించకుండా, బాధపడకుండా ప్రభా ధైర్యంగా ముందుకు సాగుటకు ప్రభా మీరు మాకు సహాయం దయచేయమని మనం ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు వారు వారి మనసులో ప్రార్థించుకొని కొద్ది సమయం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వందనాలు 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 ప్రభా. మా విశ్వాసంకి పరీక్ష కలుగుతుందని ప్రభా మేము చూసినాం తండ్రి. ప్రభా మేము శుద్ధ సువర్ణమై ప్రభా మేము బయటికి వస్తాం లాగా తండ్రి. ప్రభా బంగారంకి కలిగిన పరీక్ష ద్వారా ప్రభా అది శుద్ధ సువర్ణమై బయటకు వస్తుంది తండ్రి. అలాగనే ప్రభా మమ్మల్ని మీరు శుద్ధిపరచడానికి ప్రభా మాకు ప్రభా పరీక్షలు వస్తాయి తండ్రి, మాకు శోధనలు వస్తాయి తండ్రి. మేము శోధనలకు నిల్చుటకు సహాయం దయచేయండి ప్రభా. మమ్మల్ని విజయవంతులుగా చేయమని ప్రభా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకు జయం దయచేయండి తండ్రి. ప్రతి శోధన మీద ప్రభా మాకు జయం దయచేయమని ప్రతి ఒక్కరు ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వందనాలయ్యా, వందనాలు. మళ్ళీ ఎవరైనా ఒక్కరు మనందరి పక్షాన, లోకంలో ఉన్న ప్రతి క్రైస్తవుని పక్షాన దేవుడు వారికి ఇట్టి జ్ఞానం దయచేసేలాగా, మనకి ఇట్టి జ్ఞానం దయచేసేలాగా, ఎవరికైనా ఈ జ్ఞానం కొదువుగా ఉంటే, అంటే విశ్వాసంకి పరీక్ష కలుగుతుందన్న జ్ఞానం కొదువుగా ఉంటే వారు దేవుణ్ణి అడగవాలనంట. దేవుడు ప్రతి వారికి ఇస్తాడంట. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని, మనకు సమాధానం, నెమ్మది, సంతోషం, మనం నిత్య జీవం ఇవ్వాలని, మన పరలోకం ఇవ్వాలని, మన కన్నీరు, దుఃఖము, రోగము, వ్యాధి, బాధలు అన్నిటినీ తుడిసివేయాలని, ఆ మరణం, బాధ, శాపం లేని ఆ రాజ్యంని, నిత్య రాజ్యంని ఇవ్వాలని దేవుడు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. మనకు టెస్ట్ కలుగుతాయి. ప్రభా మిమ్మల్ని అలా పాస్ అవుటకు మీరు సహాయం దయచేయండి అని ఎవరైనా ఒక్కరు ప్రార్థించండి.
ఆరాధన దినమందు నాయన Yes, Lord. ఈ యొక్క సాయంకాల వేళ సమయంలో నీ పాదాలు పట్టుకొని అయ్యా ఈ సర్వలోక రాష్ట్ర ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడితో పాటు మేము మా ఇమానియులు సంఘస్థులు నాయన Yes, Lord. నీ పాదాలు పట్టుకొని మీ దాసుల్లో ఉండి మీరు మాట్లాడుచున్న ప్రతి మాటకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Yes, Lord. అయ్యా నువ్వు పరిశీలన చేసే దేవుడవు, టెస్ట్ పెట్టేవాడవు Yes, తండ్రి, నువ్వు పరీక్ష చేసేవాడవయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా నేను చిత్తము జరిగించే దేవుడవు నీవే. నీ పాదాలు పట్టుకున్నాం, ఎక్కడో పడి ఉన్న మా బ్రతుకుల్ని Yes, Lord. ప్రేమించి ఆదరించి కవిగిట్లో దాచి ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే అది కేవలం నీ కృప వలన ఆయనకు స్తోత్రాలు. Yes, Lord. తండ్రి ఇంకా నా ప్రభువా మేము తెలిసి తెలియక మానవ మాతృలము దీనులము నాయన. అయ్యా మాలో నొప్పి, ఆవేశము, కోపము, తండ్రి ఈర్ష్య, అయ్యా మాలో సమస్తము కలిగింది. అది నువ్వు సృష్టించిన వాడవు నాయన, నీకు స్తోత్రాలు. అయ్యా ఈ లోకములో నా తండ్రి ఎన్ని పరీక్షలు పెట్టినా మేము పాస్ కావాలంటే నా తండ్రి నాయన అది నీ యొద్ద ఉన్నది నా ప్రభు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ Yes, Lord. ఉన్నాం. Yes, Lord. నీకు వేరై మేము ఏమి చేయలేము, ఎక్కడ బ్రతకలేమయ్యా, నీకు స్తోత్రాలు. Yes, Lord. Yes, అయ్యా Lord. చంపినా, నువ్వు టెస్టులు పెట్టినా, మమ్మను హతమార్చినా, అయ్యా మేము నీ కుమారులని నీ కౌగిట్లో దాచినా, అయ్యా నీ చిత్తం ప్రకారం ఎలాగ ఉంటే అలా మమ్మల్ని నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా నిజంగా అబ్రహాంను చూస్తే నా ప్రభువా, నువ్వు చెప్పిన నా తండ్రి నాయన మాటలు వింటూ ఉంటే నా నిజంగా నా తండ్రికి స్తోత్రాలు. అయ్యా మా హృదయంలో నా తండ్రి నా ప్రభువా ఎంతో మా హృదయం పులకరించిపోతుంది, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి నేక కుమారుని నాయన మరల నిన్ను బలి అర్పణగా నువ్వు నాయన అడిగితే నా తండ్రి ఎంతగానో తను వెనక తిరిగి చూడలేదు ప్రభు, నీకు స్తోత్రాలు. కవుగిట్లో ఉన్న భార్యను కూడా ఒక మాట చెప్పలేదయ్యా, నీకు స్తోత్రాలు. అది ఎంత గొప్ప త్యాగము చేసిన దేవుడవు, నీకు స్తోత్రాలు. తన జీవితంలో నీవిచ్చిన విశ్వాసం అదయ్యా, నీకు వందనాలు. అబ్రహాం తను తెచ్చుకోలేదు, నీవిచ్చిన విశ్వాసం అది, నీకు స్తోత్రాలు. అలాంటి విశ్వాసమును ప్రతి ఒక్కరికి మీరు కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి నీ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ లోకంలో మేము ఏమి చేస్తామని ఆయన మేము మానవ మాతృలమయ్యా తండ్రి, జీవమరములు నీ యొద్ద ఉన్నాయి. ఒకరు ఈ భూమి మీద ఉండాలన్నా, ఒకరు ఈ భూమి ఉండకూడదన్నా అయ్యా నువ్వు తలుచుకుంటే వారు ఎవరూ బ్రతికలేరయ్యా, నీకు స్తోత్రాలు. తండ్రి నువ్వు ప్రేమించు దేవుడవు కానీ హతమార్చే దేవుడవు కావు. నీ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా అయ్యా. కానీ నువ్వు టెస్ట్ పెట్టేవాడవని అయ్యా మీ దాసుల్లో మీరు ఉండి మాతో మాట్లాడిన దేవుడవు. ఆ పరీక్షలు మీరు పాస్ కావాలంటే శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి. ఏ లోకంలో ఎందరో నీళ్ళు అవమాన పాలు చేస్తారు. అలాంటప్పుడు మీరు తట్టుకోగలరా, నా గురించి మీరు ఉండగలరా అని మీరు మీ దాసులో ఉండి మా అందరితో మాట్లాడుచున్న దేవుడవు. తండ్రి నీ చిత్తం ఎలాగ ఉంటే అలాగ నెరవేర్చు మా పట్ల నాయనకి స్తోత్రాలు. నీ పాదాలు పట్టుకుని రాత్రి వేళ సముఖంలో నిన్ను ఆరాధిస్తున్నా ఈ ప్రజల మీద నాయన అటువంటి అబ్రహాముకున్న ఆ విశ్వాసము మేము కలిగి ఉన్నట్టుకు సహాయము చేయండి అయ్యా. యోబుకున్న ఆ విశ్వాసము, ఆ యథార్థ గల మనసు మేము యథార్థంగా బ్రతికట్టుకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మడానికి వందనాలు తండ్రి. మేము ఏమి చేయలేము నాయన, మేము మానవ మాతృలమే తండ్రి, నీకు స్తోత్రాలు. నువ్వు దేవాది దేవుడవు, ఈ సరళ లోక రాష్ట్ర ప్రపంచం యావత్తును సృష్టించిన వాడవయ్యా. నువ్వు అనుకుంటే నా తండ్రి నాయన ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు మార్చగలిగిన దేవుడవు. నీ మాటలు సత్యమైనవి అయ్యా. నీ యొక్క నా తండ్రి నా ప్రభువా నీ మార్గములో మేము బ్రతకాలంటే నా తండ్రి నా ప్రభువా ఇలా బ్రతకాలని వాక్యం సెలవిచ్చిన దేవుడవు. నీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. అలా బ్రతికితే అప్పుడు నేను నా కుమారులు నా కుమార్తెలు నా పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించుతారని వాక్యము సెలవిచ్చిన దేవుడవు తండ్రి. ఒక నా తండ్రి వ్యక్తి ఆ పరీక్షలో పాస్ అవుతే ఒక ఉద్యోగం దొరుకుతుంది. అలాగా నా తండ్రి ఈ క్రైస్తవుడు అనగా పేరు పెట్టుకుంటే మాత్రం కాదు, కానీ ఇలా బ్రతికిస్తే అప్పుడు నా పరలోక రాజ్యంలో మీరు ప్రవేశిస్తారని వాక్యము సెలవిచ్చిన దేవుడవు. మీ దాసులు ఉండి నీ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ స్థలాల్లో మోకరించి ఈ మాటలు విన్న ప్రతి వారి మీద నీ పరిశుద్ధాత్మ అభిషేకమును అభిషేకించు దేవుడవై ఉన్నావు, నీకు స్తోత్రాలు. అలాంటి ఆయా రోషమ
కలిగిన బ్రతురుగా Yes, అతన్ని మీలో బ్రతుకుటకు సహాయం చేయండి. నీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నిజంగా నా తండ్రి, నీ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉట్టి మాటలు కావు నాయన. నీ పాదాలు పట్టుకున్న ఈ లోకంలో ఒకప్పుడు నువ్వు తెలియదంటే ఎలా బ్రతికం మాకు తెలియదు, కానీ నీ పాదాలు పట్టుకున్న తర్వాత నాయన తండ్రి, నీ గురించి చంపడానికి నాయన, చనిపోవడానికైనా సిద్ధమే నాయన. నీ యుద్ధ నుంచి మేము వేరై ఈ లోకంలో ఏమీ చేయలేము నాయన. నీకు స్తోత్రాలు. అలా బ్రతికినా చనిపోయిన నీ పాద సన్నిధానంలో మా ఆత్మీయ జీవితాన్ని నాయన ముగించాలని నీ పాదాలు పట్టుకున్నాం ప్రభు. నీ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. నీ చిత్తం ఎలాగ ఉంటే అలాగ నెరవేర్చి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. నీకు ఇష్టమైతే మీ కుమారులుగా, నీ కుమార్తెలుగా నీ పరలోక రాజ్యంలో మేము ఆశపడి రావాలని ఆశిస్తుండగా నా తండ్రి, ఇట్టి కార్యములు మీరు దయచేసి నీ సాక్షిగా నిలబెట్టి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుమని క్రీస్తు యేసు శ్రేష్టమైన నామములో ఈ యొక్క అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనం ప్రతి శోధనను జయించి యేసుక్రీస్తు ప్రభుతో తన సింహాసనం మీద కూర్చుండుటకు సహాయం దయచేయను గాక. ఆమేన్. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివే, నీ రూపము చూడనాలో. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివే, నీ రూపము చూడనాలో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంగములో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంగములో. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. పునరుద్ధానుడనివే నాలాపనానికే నారాధనా. పునరుద్ధానుడనివే నాలాపనానికే నారాధనా. ఒక నీ ఆయుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నది, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. ఒక నీ ఆయుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీలో. పునరుద్ధానుడనివే నాలాపనానికే నారాధనా. పునరుద్ధానుడనివే
నాలాపనానికే నారాధన. నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు. ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు. నీ నిరీక్షణయే రగులుచున్నది నాలో. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే, నీ ప్రసన్న వదనమును ఆరాధించా. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే, నీ ప్రసన్న వదనమును ఆరాధించా. విజయ గీతము మనసార నేను పాడేదా. నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. పునరుద్ధానుడనివే నాలాపనా నారాధన. పునరుద్ధానుడనివే నాలాపనానికే నారాధన. పునరుద్ధానుడనివే నాలాపనానికే నారాధన. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మెండుగా నిండుగా సమృద్ధిగా దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్.